పెరిగిపోయి ఆస్తి ఐశ్వర్యాలు పెరిగిపోయి నేను విచ్చలపడి ధనంతో పరితగించి అంటే మనసుల మీద పడి మా ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, మా ఇష్టం ఉన్నట్టు ఎవరు పడతామని కొడతామంటే బిడ్డ జాగ్రత్తగా ఉండండి. సమాజం మేల్కొని ఉన్నది. ఒక పిలిపిస్తే రాష్ట్రం అలా గౌరవమైతే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇప్పటికీ మేము మర్యాదగా ఉండాలి, బాధ్యత ఉండాలి, గౌరవంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆ పద్ధతుల్లో మేము ఉన్నాం. ఇక మీద మాత్రం ఇటువంటి అరాచకాలు ఏ మారుమూల గ్రామంలో జరిగినా కానీ అందరం కలిసి ఆ ప్రాంతానికి పోతాం. వాళ్ళు మేము చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా ప్రవర్తించండి. బాధ్యతగా ప్రవర్తించి ఒక తల్లి లాంటి, ఒక నైనమ్మ అమ్మమ్మ లాంటి ఆ వయసు ఉన్నటువంటి నిలవర్చి పట్టుకొని మీరు పువ్వుమాటలు మాట్లాడకుండా నిన్న చూస్తే అదంతా ఆ విశ్వాస సమస్య ఏంటంట, అది మర్చిపోవాలంట. ఇట్లా ఎట్లా మర్చిపోతారు? రోజు టీవీలో అదే చూపిస్తుంది కదా, సోషల్ మీడియాలో నిలవగానే అదే కనిపిస్తుంది కదా, ఎట్లా మర్చిపోతారు? అంటే అనేషాన్ని మర్చిపోతారు. అంటే మాకు పోలేదా మేమన్నిటి? మీరు మాట్లాడిన భాష మేము మాట్లాడమా? సంస్కారం, మాకు సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి ఆ నిజమైన భాష మేము మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఈశ్వరమ్మ యాదవ్ గారి బట్టి 3 రోజుల నుంచి మీరు చూస్తున్నారు. సంఘాలు కానీ, మరి విద్యార్థుల సంఘాలు కానీ, బీసీ సంఘాలు కానీ, యాదవ్ సంఘాలు, కుటుంబ సంఘాలు, గౌడ సంఘం, ముద్రా సంఘం, ముందు కాపులు కానీ, ఎస్సీలు కానీ, దళితులు, ట్రైబల్స్, మైనారిటీలు అందరూ కూడా ఆమె, ఎందుకంటే ఆమె ఈ ప్రాంతంలో ఎంత సేవ చేస్తే అంత అభిమానం ఉంటుంది, మీరు గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బుద్ధిగా మసలి నేర్చుకోవాలని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీరు ఏమన్నా అడుగుతారు. ఇప్పుడు ఇంకా 4 రోజులైతే ఇది అయిపోతుంది. రేపు నీ మనవాడు ఎట్లా రాజకీయంలోకి వచ్చి ఎట్లా గెలుస్తాడో సమావేశం అవన్నీ మేము కూడా చూస్తాం. ఎట్లా రావాలో మాకు తెలుసు, ఎట్లా పోవాలో మాకు తెలుసు. నేను కులాలను తెచ్చినా, వ్యక్తిని తెచ్చినా కాదు. ఈశ్వరమ్మ యాదవ్ గారిని పట్టుకొని డైరెక్ట్ తిరిగి కదా, మీ మీడియాలో వచ్చింది కదా. దాంట్లో ఇప్పుడు ఈశ్వరమ్మ యాదవ్ తింటే ఒంటి తింటున్నాడు, మన అందరూ తింటాడు కదా, అది స్పష్టంగా ఉన్నది కదా. ఇక రాజకీయాలలో మీరు మాన్యం తప్పుతారా, పంట పెడతారా చూపిస్తాం. మేము కూడా మా తెలియదు ఎట్లా పంట పెట్టాలి, ఎట్లా లేపాలి, అమాయకులం కనిపిస్తున్నామా. కాబట్టి టైం వస్తుంది. టైం ఒక్కరికి 8 గంటలకే కాదు, రాష్ట్రానికి కూడా వస్తుంది. గుర్తుపెట్టుకోవాలి. సమాజం మేలుకొని ఉన్నది. గతంలో ఏంటంటే 10-15 ఏళ్ల కింద సమాజం మేలుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మేలుకోనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలలో కూడా లేచి నిలబడ్డారు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికైనా కానీ బాధ్యతగా నేను ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా, వెంటనే